కానీ దురదృష్టం ఇప్పటికి ఒక పక్క పత్రికలు గోల పెడుతున్నా, ఒక పక్క రైతులు గోల పెడుతున్నా, ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి విన్నవించుకున్నా ఎవరు కూడా దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ ఒకటి రెండు పత్రికల్లో అయితే శీర్షికలుగా వస్తున్నాయి. ఏమని? కేంద్రానికి రాశామని. నాట్ నాన్సెన్స్. కేంద్రానికి రాయడం ఏంటండి? రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా? ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ తిరిగి అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రీయింబర్స్ చేసుకోవాలి ప్రభుత్వం. ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు లేదే. ఏమైనా ప్రతిపక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు అని చెప్పి మమ్మల్ని నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా మీద నిందలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం అండి? ఎందుకు మీరు మొక్కజొన్నకు సంబంధించిన మార్కెట్ ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు? ఇప్పటికే 2200, 2300 అమ్మవలసిన అది 1500, 1400, 1600 అమ్ముకునే మరి దుర్భర పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది, మన ప్రాంతంలో ఉంది. ఇప్పటికే రైతు వచ్చి పక్క చెప్పుకునే పరిస్థితిలో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం? ఏ మంత్రి గారు ఆలోచన చేయండి. మీరు ఈ ప్రాంతానికి చెందినవారే కదా. ముఖ్యమంత్రి గారి కంటే అక్కర్లే. ఎందుకంటే వాళ్ళకి రైతు సమస్య అక్కర్లే. ఎంతసేపు పెద్ద పెద్ద బడాబాబుల గురించి ఆలోచన చేస్తుంటారు. విశాఖపట్నంలో ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో భూములు ఉన్నాయి, ఏది రూపాయికి ఇచ్చేద్దాము, దాని నుంచి ఏ విధంగా బ్యాక్డోర్లో దోచుకు తిందాము అన్న ఆలోచన. మరి మీరు మీ బాధ్యత ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇంకా ఇప్పటికే 70-60% ప్రైవేట్ మార్కెట్లలో మరి తక్కువ ధర 500-600 రూపాయలు ఒక క్వింటాల్కి తక్కువ అమ్ముకుంటున్న ఈ నేపథ్యంలో ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా దీన పరిస్థితిలో ఉంది వ్యవసాయం తాలూకా స్థితిగతులు, పరిస్థితులు అవన్నీ కూడా. నిన్న మన పేపర్లో చూశాను, ప్రభుత్వం ఒకటి 2 జీవోలు కూడా ఇచ్చింది.